నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా మొదలైన ఎంపీ నామినేషన్ల పర్వం. ఎంపీ పదవికి నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, పాల్గొన్న వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఆర్మూర్లో అత్యధికంగా పోలింగ్ నమోదు. పెరిగిన టీచర్ల పోలింగ్, తగ్గిన గ్రాడ్యుయేట్ పోలింగ్. కాంగ్రెస్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మాట్లాడే నైతిక హక్కు లేదు. జిల్లాలో అభివృద్ధి జరిగింది కేవలం టీఆర్ఎస్ అభ్యర్థి కవిత వల్లనే. టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ అందిస్తాం. విలేకరుల సమావేశంలో కోటపాటి నరసింహనాయుడు వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఏసీపీ అందరాములు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల నుండి 100 మీటర్ల దూరంలో అభ్యర్థుల మద్దతుదారులు తమ ప్రచారం కొనసాగించారు. ఉదయం 8 గంటల నుండి పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆర్డీఓతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సైతం తమ ఉపాధ్యాయ పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఆర్మూర్లో 87.1% పోలింగ్ నమోదయ్యిందని, మొత్తం ఆర్మూర్ డివిజన్ పరిధిలో 87.82% పోలింగ్ అయినట్లు ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. మీరు కూడా అందరు పట్టురు, నువ్వు కూడా పట్టు. అరే ఓటేసిన పట్టు. తెలంగాణ ఎంపీలు అందరం ఢిల్లీలో సేవకులుగా పనిచేస్తామని, తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీల సీట్లు గెలవనున్నామని, గులాబీ కండువా కప్పుకున్న ప్రతి ఎంపీని తెలంగాణ ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో జిల్లా ఎంపీ కల్వకుంట్ల కవిత ఎంపీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాము ఎంపీలుగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశామని, అటు మైనార్టీ సంక్షేమంతో పాటు గల్లీలోని సమస్యలను ఢిల్లీలో వినిపించామని, సమస్యల సాధనకు ముందుండి పోరాడాలని అన్నారు. ఈ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో అందించాలని, తెలంగాణకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, షకీల్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 16 పార్లమెంటు సభ్యులు గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు వెళ్తేనే తెలంగాణ ప్రజల రాష్ట్ర హక్కులను మరి
కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎన్ని రకాలుగా కృషి చేసినారో మీ అందరికీ తెలిసిందే. అది హైకోర్టు విషయమైనా, మైనారిటీ రిజర్వేషన్ విషయమైనా, ఎస్టీల రిజర్వేషన్ అంశమైనా, మనకు సాధించుకోవాల్సినటువంటి ఎయిమ్స్ లాంటి అంశమైనా, ఏ ఒక్క అంశమైనా సరే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ముందుండి పోరాటం చేసినాం. గల్లీలో అయితే తెలంగాణ ప్రజలకు సేవకులుగా ఎంపీలం పనిచేసినాం. ఢిల్లీలో తెలంగాణ ప్రజల సైనికులుగా మేము పనిచేసినాం. కాబట్టి గులాబీ జెండా కప్పుకున్నటువంటి 16 మందిని కూడా గెలిపించి దీవించి మరొక్కసారి తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మహిళలలో అనీమియా శాతం తగ్గించడానికి ఐరన్ మాత్రలు ఎక్కువగా తీసుకోవాలని, అదేవిధంగా పోషక పదార్థాలు తినాలని ఐసీడీఎస్ సిడిపిఓ ఝాన్సీ లక్ష్మి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషక్ అభియాన్ ఇంటింటా పోషణ సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సిడిపిఓ ఝాన్సీ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు గర్భవతులకు శ్రీమంతాలు చేసి చిన్నపిల్లలకు అన్నప్రాసన అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ గర్భిణీ మహిళలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పోషకాహారం తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాలు గర్భిణీ మహిళలకు, పిల్లలకు, బాలింతలకు సరి అయిన మోతాదులో పోషకాహార పదార్థాలు అందించడం జరుగుతుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి విజయలక్ష్మి, రాజారాం నగర్ అధ్యక్షురాలు వనజ, ఆర్పి అరుణ, సూపర్వైజర్లు వాణిశ్రీ, శకుంతల, అంగన్వాడీ టీచర్లు దుర్గా, నాగ రాజేశ్వరి, అరుణ, సవిత, రజని, రాజ్యలక్ష్మి, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. అంటే తక్కువ బరువుతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించాలి అనే ఉద్దేశంతో మనము పోషణ అభియాన్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అట్లాగే మనము పరిశుభ్రత గురించి, టాయిలెట్స్ ఉపయోగం గురించి, మరుగుదొడ్ల వాడకం గురించి కూడా చర్చించుకోవడం జరుగుతుంది. గర్భవతులు మంచి ఆహారం తీసుకోవాలి. అంగన్వాడీకి వచ్చి ఒక పూట సంపూర్ణ భోజనం తినాలి. అట్లాగే అంగన్వాడీలో దొరికే గుడ్డు తినాలి, పాలు త్రాగాలి. అట్లాగే మీరు అంగన్వాడీ కేంద్రానికి రోజు వచ్చి మీ బరువు కనీసము మొదటి బరువు నుంచి మీరు 9వ నెల వచ్చే వరకు 10 నుంచి 12 కిలోల బరువు పెరగాలి. ఐరన్ మాత్రలు తీసుకోవాలి. ఆకుకూరలు, పప్పు, కాయగూరలతో భోజనం చేయాలి అని ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అట్లాగే మీరు మంచి సుఖప్రసవము హాస్పిటల్లో చేయించుకోవాలి. మొదట కేవలము తల్లిపాలే తాగించాలి 6 నెలలు. ఎటువంటి ఆహారము ఇవ్వకూడదు. 7వ నెల నుంచి గవర్నమెంట్ ద్వారా సప్లై అయ్యే బాలామృతం మీ పిల్లలకి పెట్టాలి అని. అట్లాగే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా మీరు అంగన్వాడీలో నమోదు చేసి అంగన్వాడీలో లభించే ఆటపాటల విద్యతో పాటు భోజనం తినాలి అని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మేము శ్రీమంతం చేయడం కూడా ముఖ్య ఉద్దేశము ఐరన్ టాబ్లెట్స్ ఖచ్చితంగా మీరు డైలీ మింగాలి. మీకు 7వ నెల వచ్చే లోపలికి ఖచ్చితంగా 12 గ్రాముల రక్తం ఉండాలి అని, మరి 9వ నెల వచ్చేటప్పటికి 12 కిలోల బరువు పెరగాలి అని మీరు అంటే పోని తగిన చిన్న చిన్న వ్యాయామంతో పాటు మీరు ఆరోగ్యంగా మంచి 3 కేజీల బరువుతో బిడ్డ పుట్టాలి అని ఈరోజు మనము శ్రీమంతం కార్యక్రమము జరుపుకుంటున్నాం. బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు మాట్లాడే జ్ఞానం లేదని, అలాగే కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి 5 ఏళ్ల ఎంపీ పదవిలో ఉన్న జిల్లాకు ఒరిగిందేమీ లేదని, ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో జరిగిన అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ద్వారానే జరిగిందని, రానున్న రోజుల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ రావటం ఖాయమని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలో గల రైతు సేవా కేంద్రంలో కోటపాటి నరసింహనాయుడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్నత పదవులు వరించి జిల్లాకు సేవ చేయాలన్న జ్ఞానం మరచి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సేవ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి జరగాలి అంటే కేవలం కల్వకుంట్ల కవిత వల్లే సాధ్యమని,
రానున్న రోజుల్లో ఎంపీగా కల్వకుంట్ల కవితను గెలిపించడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోటపాటి నరసింహనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబు అంటే మళ్ళీ తీసుకొచ్చి మదియాష్కిని ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి మదియాష్కి ఘోరమైనటువంటి వైఫల్యం, ఈ జిల్లాకు ఏమీ సాధించకపోవడమే కాకుండా కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా అమెరికా ఢిల్లీ తిరుగుతూ అప్పుడప్పుడు టీవీలలో మాత్రమే కనిపించినటువంటి చరిత్ర అనేది. ఫెయిల్యూర్ నాయకుడు కాబట్టి మా గెలుపు సునాయాసం అవుతుంది. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ మరి ఓ సిద్ధాంత భూమిక కలిగినటువంటి పార్టీ అని, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తామని చెప్పుకున్నటువంటి బీజేపీ ఈరోజు వాళ్ళ పార్టీలో ఎవరూ లేనట్టుగా ఇటీవల చేరినటువంటి కేవలం డబ్బు సంచులు వెంట పెట్టుకుని వచ్చినటువంటి ధర్మపురి అరవింద్కి ఇచ్చారు. మరి అరవింద్ గారి ప్రతిభ ఏందో, అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి నిర్వాహకం ఏందో మనము ప్రత్యక్షంగా చూసాం. కనీస అవగాహన కూడా లేనటువంటి వ్యక్తి ఏదైనా ఒక సబ్జెక్టు మీద కనీసం 10 నిమిషాలు మాట్లాడేటువంటి సామర్థ్యం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఒక వ్యాపారవేత్తను బీజేపీ తెచ్చుకున్నదంటే సిగ్గుపడాలా. నేను గత ఆగస్టులోనే ఆ పార్టీకి రాజీనామా చేసిన సందర్భంలో పసుపు బోర్డు విషయంలో బీజేపీ మోసం చేసింది కాబట్టి నిరసనగా రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పటికీ కూడా మరి ఆ పార్టీకి కన్విప్పు కాలేదు. కనీసం మోడీ అపాయింట్మెంట్ తీసుకోమని మేము ఆ రోజు డిమాండ్ చేసినాం. కానీ నిన్న మొన్న ధర్మపురి అరవింద్ ఢిల్లీకి పోయి డ్రామాలు ఆడి రాజ్నాథ్ సింగ్ కలిసి ఈ రాబోయే ఎన్నికల్లో మేము మేనిఫెస్టోలో పెడతామని చెప్పేసి ఓ పేపర్లో ఇవ్వడం, మళ్ళీ నిన్నగాక నిన్నటి నుంచి ఇంకో కొత్త డ్రామా నడుపుతున్నాడు సోషల్ మీడియాలో. 25వ తేదీన మరి పసుపు రైతులకు శుభవార్త, తీపి కబురు అని చెప్తూ వస్తున్నాడు. మరి ఆల్రెడీ ఎన్నికల కూడా మొదలైంది, మరి ఏమి తీపి కబురు చెప్తాడో, మరి మళ్ళా ఏం చెవులలో పూలు పెట్టాలని చూస్తున్నాడు రైతులకు, నాకైతే అర్థమైతే లేదు. కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగా మార్కెట్ ద్వారా కొంటామని చెప్పేసి పసుపు కనీసం 100 క్వింటాలు ఉన్నటువంటి చరిత్ర కాంగ్రెస్కి లేదు. ఎర్రజొన్నలకు మద్దతు ధర కావాలంటే కాల్పులు జరిగినటువంటి చరిత్ర కాంగ్రెస్ది. మరి రైతులను నానా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి సంవత్సరాల తరబడి కోర్టుకు దింపినటువంటి చరిత్ర కాంగ్రెస్ది. రైతు బంద్ ఇస్తున్నాము, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, మరి ఇవాళ కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి పోచంపాడు ప్రాజెక్ట్ నింపే కార్యక్రమం చేస్తున్నాము. మరి బాల్కొండలో చూస్తే ప్యాకేజీ 21 ద్వారా అనేక మెట్ట ప్రాంతాలను కూడా సస్యశ్యామలం చేసే కార్యక్రమం చేపడుతున్నాము. మరి రైతు బీమా ఇస్తున్నాము, ఎవరైనా పేద రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడు కేసీఆర్. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నా విన్నపం ఏంటంటే రైతులందరూ కూడా మూకుమ్మడిగా మరి ఈరోజు టీఆర్ఎస్ని బలపాల్సిన అవసరం ఉంది. శ్రీమతి కవిత గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. అట్లాంటి నాయకురాలు ఇప్పుడు పసుపు బోర్డు విషయంలో పార్లమెంట్లో చేసినటువంటి గత 5 సంవత్సరాల పోరాటం చూసినాం. వారి ద్వారానే పసుపు బోర్డు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. రేపు రాబోయే మరి గెలిచిన వెంటనే చేసే మొట్టమొదటి కార్యక్రమం ఇదేని చెప్పేసి భావిస్తూ మరి అందరూ కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా కవిత గారిని ఈ సందర్భంగా ఈరోజు నామినేషన్ వేసే సందర్భంగా బలపరచాల్సిందిగా కోరుతూ, కవితమ్మ గారు కేసీఆర్ కూతురే కాదు, ఒక పనికి అగ్గి పిడుగు, పని చేసే దాంట్లో ఎవరు సాటిరానంత నిజామాబాద్ నియోజకవర్గంలో చేసింది మనందరికీ తెలుసు. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వే లైన్ దాదాపు మనకు స్వతంత్రం వచ్చి నుంచి 1962 నుంచి ప్రతి రైల్వే బడ్జెట్లో 1 కోటి 2 కోట్లు 1 కోటి 2 కోట్లు అంటూ 40 నుంచి 50 ఏళ్ళు జరిపి అది మా తాతల నుంచి తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్ ఉంటే మా మన్మాడు కూడా చూడకు. అట్లాంటిది కవితమ్మ ఆమె 5 ఏళ్ల పీరియడ్లో ఒకసారి 120 కోట్లు, మరోసారి 70 కోట్లు, మరోసారి ఇంకా పూర్తి కంప్లీట్ చేసి ఇవాళ పెద్దపల్లి రైల్వే లైన్ అంటే నిజంగా వచ్చిందా అనేంత గిచ్చుకునేంత పరిస్థితి తీసుకొచ్చిందంటే ఆమె ఎంత పని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసిందో ఈ ఒక్క ఉదాహరణ దాని కవితమ్మ ఎంత అగ్గిబారాటనో ఎంత పని మనిషో మనకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఈ గల్ఫ్కు ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి గల్ఫ్లో ఇబ్బందులున్నోళ్ళని, గల్ఫ్లో చిక్కబడిపోయిన వాళ్ళందరినీ కూడా ప్రతి సంవత్సరం తెలంగాణ జాగృతి ద్వారా ప్రతి సంవత్సరం 50 మంది 100 మంది 200 మందిని కూడా తీసుకొచ్చి కవితమ్మ తన తెలంగాణ పట్ల ఎంత మక్కువ ఉన్నదో, తెలంగాణ ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో ఆ ఒక ఉదాహరణ గారు. అలాగే నిజామాబాద్లో ప్రభుత్వ దవాఖానా కూడా పూర్తి పని చేసింది అంటే కేవలం కవితమ్మ ద్వారా. అందులో ప్రతి నిత్యం మధ్యాహ్నం అన్నదానం చేయడం అంటే ఆమె దాతృత్వానికి గొప్ప విషయం.
అలాగే బోధన్లో ఆర్మూర్లో కూడా ప్రభుత్వ దవాఖానల మధ్యాహ్నం భోజనము పేషెంట్ల అటెండర్లకు కూడా భోజనం పెడుతుందంటే నిజంగా కూడా కవితక్కకు మనం రుణపడి ఉండాల్సింది ఉన్నది. ఆమె ఇప్పుడు మరోసారి గెలిస్తే ఇంకా నిజామాబాద్లో నరసింహనాయుడు అన్నట్టు మనకు పసుపు బోర్డు ఖచ్చితంగా మొట్టమొదటిసారి ఆ విజయం సాధించనున్నది. అది ప్రజలందరికీ కూడా విశ్వాసం ఉన్నది. సబ్బండ వర్గాలు కూడా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న సబ్బండ వర్గాలు కూడా కవితమ్మ వెంటే ఉన్నది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో హైదరాబాద్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి ఆరేపల్లి సాయిలు పిలుపునిచ్చారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను విస్మరించి పాలనను కొనసాగిస్తున్నాయని, కేవలం కార్మికులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, కార్మికుల కష్టాలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని, ఓట్ల కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం లేనిపోని పథకాలు ప్రవేశపెట్టి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రవేశపెట్టిన పథకాలు అమలులో లేని పరిస్థితి నెలకొందని అన్నారు. హైదరాబాద్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు భూపతి, రహీం ఖాన్, బందగి, అప్సర్, మౌలానా, కృష్ణయ్య, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు ఇలా హాజరై పెద్ద మొత్తంలో జయప్రదం చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము. అలాగే కేంద్రం తీసుకున్నటువంటి ఇలా పెన్షన్ విషయంలో కానీ 40 సంవత్సరాలు నిన్నటువంటి కార్మికులకు ఇలా 100 రూపాయలు కట్టాలా అనేది ఏదైతున్నదో ఒక నెలకు 100 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కట్టలేని పరిస్థితిలో ఉన్నదా అని చెప్పనేసి మేము అడుగుతా ఉన్నాము. కేంద్రం తీసుకునే నిర్ణయం ఏదైతున్నదో అది ప్రభుత్వమే చెల్లించాలా ఇన్సూరెన్స్లని, వాళ్ళకు 3000 రూపాయల పెన్షన్ వస్తుందని చెప్పని చెప్తా ఉన్నారు. ఇలా 100 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో ఇలా కేంద్ర ప్రభుత్వం ఉన్నదంటే మనం సిగ్గుపడాలా. ఇలా రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాల హామీలు ఇస్తుంది, కానీ ఎక్కడ కూడా కార్మికుల పక్షాన ఇలా నిలబడడం లేదు. ఇలా ఇప్పుడు రానున్న భవిష్యత్తులో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇలా ఆగమేఘాల మీద ఇలా అన్ని పార్టీలు ఇలా వాళ్ళ అభ్యర్థులను ప్రకటిస్తున్నది. దాంట్లో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంపీ కవిత గారిని నిజామాబాద్ జిల్లాలో ప్రకటించడం జరిగింది. కవిత గారు ఇప్పటి వరకు మన నిజామాబాద్ జిల్లాకు ఏం చేసింది లేదు. ఆమె అలాగే రైతులు మొన్న మనం చూసినాం, ఇలా రైతులు ఎర్రజొన్న గిట్టుబాటు ధర కావాలని చెప్పనేసి పసుపు బోర్డు పరిశ్రమ ఏర్పాటు చేసి పసుపుకు కూడా గిట్టుబాటు ధర ఏర్పాటు చేయాలని చెప్పనేసి వాళ్ళు ఉద్యమం చేస్తా ఉంటే ఇలా అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించింది మనం చూసినా ఉన్నాము. కాబట్టి ఈ రానున్న ఎన్నికల్లో ఇలా కవితకు తగిన బుద్ధి ఇలా కార్మికులు, రైతులు పెద్ద మొత్తంలో చెప్పాలని చెప్పని కోరుతా ఉన్నాము. అలాగే ఈ రాష్ట్ర మహాసభలను పెద్ద ఎత్తున కార్మికులు జయప్రదం చేయాలని చెప్పని కోరుతా ఉన్నాము. సౌదీ జైల్లో ఇరుక్కున్న ఆర్మూర్ వాసి అబ్దుల్ జుబేర్ను తప్పకుండా విడిపించేందుకు కృషి చేస్తానని జాగృతి నాయకులు బసంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అబ్దుల్ జబ్బార్ కుటుంబాన్ని బసంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా జైల్లో ఇరుక్కున్న విషయాలను కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. 2012లో సౌదీ వెళ్లిన అబ్దుల్ జబ్బార్ అకామా లేని కారణంగా జైల్లో పడ్డాడని, అబ్దుల్ జుబేర్ బయటకు రావడానికి 2 లక్షల వరకు కట్టాల్సి వస్తుందని, ఈ నగదును అక్కడ ఎంబసీ సభ్యులతో మాట్లాడి బయటకు వచ్చే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు, జాగృతి నాయకులు తదితరులు పాల్గొన్నారు. मेरा बेटा 7 साल होगा, 8वां साल लगा। मेरा बेटा अभी नहीं आया, मेरा बेटा जेल में है। हम बहुत परेशान है। अब ये बसंत रेड्डी आए, हम उनसे मदद लेना चाह रहे। मेरा बच्चा आना, मेरे बच्चे, उनके बच्चे बहुत परेशान है, खाने को परेशान है। मेरे बच्चे बहुत परेशान है, मेरे बच्चे उनको घर भी नहीं है रहने को। हम जिधर है सऊदी गए, 2012 में गए। 15 महीने हुआ जेल में गिरते, कपड़े से झगड़ा होने के बाद जेल में गिरे। 15 महीने हो रहा, 2012 में పట్టణానికి చెందిన ఇమ్రాన్ జాబ్రీ గారి చూసి వివరాలు తీసుకొని వారి కుటుంబ సభ్యులను అడగడానికి రావడం జరిగింది. అబ్దుల్ జుబైర్ అనే కార్మికుడు సౌదీలో అక్రమంగా ఇరుక్కొని 12,000 సౌదీ కరెన్సీ 12,000 కడితే కానీ విడిచిపెట్టి అంటారు.
సుమారుగా మన ఇండియన్ కరెన్సీ 2 లక్షల వరకు అవుతుంది. అంటే వీరు పూర్ ఫ్యామిలీ, అసలు మాది ఏం గరీబ్ ఫ్యామిలీ. వీళ్ళకు సపోర్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా వీరిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మా తరఫున కూడా ఫైన్ కట్టే ఉంటే ఫైన్ కట్టి, లేకుంటే అక్కడ ప్రభుత్వం చెందిన ఎంబసీల తర అడ్వకేట్లను పెట్టి తెప్పించే విధంగా ప్రక్రియ వేగవంతం చేస్తూ వీలైనంత త్వరలో ప్రభుత్వ సహకారంతో కానివ్వండి, అక్కడున్న మా NGOస్ సహకారంతో కానివ్వండి, వీలైనంత త్వరలో తెప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి मैं विधंगा తెలియజేస్తున్నా. मैं दिल से शुक्रिया अदा करता हूँ बसंत रेड्डी साहब. ऐसे न जाने उन्होंने बहुत काम किए हैं NRIs के लिए, जो परेशानी है आज NRIs. हमारा कंट्री इंडिया करोड़ों अरबों रुपए का करेंसी ट्रांजैक्शन करता है. करेंसी अदर मुल्क से कंट्री से पैसा आता है हमारे इंडिया में, हमारी इकनॉमिक ग्रोथ होती है. बहुत बड़ा पार्ट है हमारे इंडिया के लिए अदर करेंसी. लेकिन अब जब ये परेशान हाल है NRIs, तो उनको देखने वाला कोई नहीं है. मैं स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट से, मैं सुषमा स्वराज साहिबा से भी ख्वाहिश करता हूँ कि वो जल्द से जल्द इस मसले को टेक ओवर करके अब्दुल जुबैर जो हायल जेल में है, जल्द से जल्द हमारे शहर निज़ामाबाद आरमूर में इन तक पहुँचाए, उनके घर वालों की मदद करें. हम दिल से शुक्रिया अदा करते हैं सबका, और ख़ासतौर से बसंत रेड्डी साहब जो कि सुबह निकले हैं. फ़ोन जैसा ही फेसबुक पे देखे मैं आ रहा हूँ जाबरी बोलकर बोले हैं, और यहाँ पर पूरे लोगों के सामने हैं, पूरे मुसलमान आरमूर के जमा हैं यहाँ पर. मैं दिल से शुक्रिया कहता हूँ बसंत रेड्डी साहब का, और मैं दुआ भी करता हूँ अल्लाह से कि जल्द से जल्द अब्दुल जुबैर साहब को आरमूर वापस लाएं. వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం నుండి ఉపాధ్యాయులు పట్టభద్రులు ఓటును సద్వినియోగం చేసుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. మా సార్ ఇక్కడ IIIT నుంచి రావడం జరిగింది. తను అక్కడ డ్యూటీ చేస్తారు. అయితే ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి అక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే టీచర్స్ కాన్స్టిట్యూషన్స్ నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఓటరు దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఒక ఓటు అక్కడ ఒక ఓటు అనేటటువంటి ఇబ్బంది జరిగింది. రాబోయే కాలంలో ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి సెంటర్లో వారికి ఓటు వేసుకునేటటువంటి అవకాశం కల్పించినట్టయితే ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. అట్లాగే ఈ ఓటింగ్ అంటే నమోదు కార్యక్రమం అనేటటువంటిది ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కు వాళ్ళకు అవగాహన పెంచినట్టయితే ముందు నుంచి కూడా ఇప్పుడు ఏ విధంగానైతే మామూలుగా జనరల్ పౌరులకు మన ఓటు హక్కును వినియోగించుకోవాలా, ఓటును ఎలా నమోదు చేసుకోవాలనేది తెలియజేస్తుండ్రో అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ విధమైనటువంటి అవగాహన కల్పించినట్టయితే ఎంతోమంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోలేకపోయారు. మరియు ఇప్పుడు టీచర్స్ కాన్స్టిట్యూషన్ నుంచి కూడా అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ ఒకటైతుంది, ఇంకో అడ్రస్లో వాళ్ళకు పడడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ విధంగా జరగడం మూలంగా ఏమవుతుందంటే వాళ్ళ ఓటు వేసుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోతుండు. ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇక ముందు జరిగేటటువంటి ఎలక్షన్లో ఈ విధంగా జరగకుండా చూసినట్టయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పోలింగ్ జరగడానికి అవకాశం ఉంటుంది. మా యూనియన్ మద్దతు ఇస్తున్నటువంటి టీచర్ కాన్స్టిట్యున్సీ కరీంనగర్, నిజామాబాద్, మెదక్ నుంచి పూర రఘోత్తమ్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిచేటటువంటి అవకాశం మాకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా టీచర్లందరూ కూడా పూర రఘోత్తమ్ రెడ్డి గారికి ఓటేస్తున్నట్టుగా వారు తెలియజేయడము మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాము. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఓటర్కు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సెకండరీ ప్రాధాన్యత అలా కింది వరకు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత క్రమంలో ఓటుని వినియోగించుకోవడం జరిగింది. మరి మా అందరి యొక్క ఇంటెన్షన్ ఒకటే, ఎవరైనా సరే ఎవరు గెలిచినప్పటికి కూడాను అల్టిమేట్గా గెలవాల్సింది ఇక్కడ టీచర్స్, పరిష్కారం చేయవలసింది టీచర్స్ యొక్క సమస్యలు. అనేక సమస్యలు ఈరోజు వరకు గవర్నమెంట్ స్కూళ్ళలో
మూతపడుతున్న గవర్నమెంట్ స్కూల్ అయితేనేముంది, మరి ఎక్కడికక్కడ మరి కాంట్రాక్ట్ వ్యవస్థ అయితేనేముంది, ఇలాగ అనేక రకమైన సమస్యలు మరి విద్యారంగాన్ని ఈరోజు సమస్యల వైపు నెట్టివేస్తున్నాయి. మరి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్సీ ఎవరైనా సరే మరి ఈ సమస్యలు పరిష్కరించేందుకోసం ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా అన్ని టీచర్స్ యూనియన్స్ అయితేనేముంది, యూనివర్సిటీ యూనియన్స్ అయితేనే అన్నీ కూడా స్వాగతిస్తాయి. మరి ఎన్నికలు ఇట్లాంటి వాటిలో పాల్పంచుకోవడం అందరికీ సంతోషకరంగా ఉంది. వేల్పూర్ మండలంలోని అమీనాపూర్ గ్రామ శివార్లో గల అష్టలక్ష్మి ఆలయంలో శుక్రవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఉదయం నుండి అష్టలక్ష్మి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని భక్తులు పేర్కొన్నారు. నందిపేట మండలంలో శుక్రవారం రోజు శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయులు పట్టభద్రులు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారికి నచ్చిన అభ్యర్థులకు ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించడం జరిగింది. పెద్దల సభకు వెళ్ళే వారిని మేము మంచి నాయకుని ఎన్నుకోవడానికి ఓటు వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పట్టభద్రుల నియోజకవర్గముకు ఓటు వేయడం జరిగింది. ఇది పెద్దల సభకు ఎన్నిక ఎమ్మెల్సీ వారిని మేము నిజాయితీ పరులను ఎన్నుకోవడానికి ఓటు హక్కును వినియోగించింది. చాలా సంతోషకరంగా ఉంది. ఉపాధ్యాయుల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం జక్రాన్పల్లి ప్రభుత్వోన్నత పాఠశాలలో ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పలు గ్రామాల నుండి పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జక్రాన్పల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జక్రాన్పల్లి మన తహసీల్ జక్రాన్పల్లి పరిధిలో గ్రాడ్యుయేట్లు 446 ఓటర్లు, తర్వాత ఉపాధ్యాయ నియోజకవర్గానికి 32 ఓట్లు నమోదైనవి. అట్టి నమోదైన ఓట్లను మనం అన్ని గ్రామాల వారీగా మన విఆర్ఓల ద్వారా ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయడం జరిగింది. పంపిణీ చేసిన దాని ప్రకారం మన ఓటర్లందరూ వచ్చి మన ఉదయం 8 నుంచి సాయంత్రం 4 లోపు వచ్చి ఓట్లు వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ మా మండలం రెవెన్యూ తరఫున ధన్యవాదాలు తెలుపుతాం. శాసన మండలి 2019 ఎన్నికల పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎన్నికల్లో భాగంగా భీమ్గల్ పట్టణంలో శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. అధికారులు గ్రాడ్యుయేషన్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం భీమ్గల్ మండలంలోని 27 గ్రామాలకు 2 కామన్ బూతులు నిర్వహించారు. మండలంలోనూ ఉపాధ్యాయులు 72 కాగా 58 ఓట్లు వేసినట్లు, అందులో 49 మంది పురుషులు, 9 స్త్రీలు, గ్రాడ్యుయేషన్లకు
589 గాను 472 ఓట్లు వేసినట్లు, అందులో 369 మంది పురుషులు, 93 మంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, కేవలం 70% పోలింగ్ జరిగిందని భీమ్గల్ తహసీల్దార్ తారాసింగ్ తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అట్టహాసంగా మొదలైన ఎంపీ నామినేషన్ల పర్వం. ఎంపీ పదవికి నామినేషన్లు దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, పాల్గొన్న వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఆర్మూర్లో అత్యధికంగా పోలింగ్ నమోదు, పెరిగిన టీచర్ల పోలింగ్, తగ్గిన గ్రాడ్యుయేట్ పోలింగ్. కాంగ్రెస్ బీజేపీ ఎంపీ అభ్యర్థులకు మాట్లాడే నైతిక హక్కు లేదు. జిల్లాలో అభివృద్ధి జరిగింది కేవలం టీఆర్ఎస్ అభ్యర్థి కవిత వల్లనే. టీఆర్ఎస్ అభ్యర్థికి భారీ మెజార్టీ అందిస్తాం. విలేకరుల సమావేశంలో కోటపాటి నరసింహనాయుడు వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.